మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కూటమికి గుదిబండగా మారాయా? అసలు కూటమి ఆరోపణలనే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ బలపరిచిందా? అసలు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆర్థిక అవకతవకలు అంత దారుణంగా జరిగాయా? అప్పులు తెచ్చి మరీ ఆస్తులు సృష్టించలేదా? డబ్బును పప్పుబేలాల్లా పంచేశారా? కాగ్ రిపోర్టు ఏం చెబుతోంది? వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నది ఏంటి? కాగ్ తప్పులను తప్పుపడుతూ జగన్ ఎదురుదాడిని ఎందుకు చేస్తున్నారు? చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేసి ఇష్యూను డైవర్ట్ చేయబోయి జగన్ అడ్డంగా బుక్కైపోయారా? అసలు కాగ్ గత ప్రభుత్వంపై చెప్పిన లెక్కల చిట్టాలో పాపాల పుట్ట ఎలా పగిలిందో ఈ స్టోరీలో చూడండి. గత 5 ఏళ్లలో జగన్ చేసింది ఏమీ లేదని కాగ్ కుండబద్దలు కొట్టింది. బడ్జెట్ సెషన్స్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కాగ్ రిపోర్ట్ విడుదల చేసింది. అందులో గత ప్రభుత్వ నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. జగన్ హయాంలో ఆర్థిక వ్యవహారాలన్నీ అప్పు చేసి పప్పుకూడు చందంగా ఉన్నాయని కాగ్ రిపోర్ట్తో వెలుగు చూశాయి. జగన్ సర్కార్ గతంలో చేసిన ఆర్థిక అవకతవకలను కాగ్ బహిర్గతం చేసింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకాన్ని కాగ్ కడిగి పారేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కాగ్ సమర్పించిన నివేదికను కూటమి ప్రభుత్వం శాసనసభ ముందు ఉంచింది. 2023-24లో రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారా వచ్చాయని, 30 పైసలు రుణాల ద్వారా తెచ్చారని కాగ్ పేర్కొంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 14 పైసలు, రుణాల రికవరీ ద్వారా 1 పైసా ఆర్జించారని కాగ్ తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో రూపాయిలో 15 పైసలు మాత్రమే జీతాలకు ఖర్చు చేశారని స్పష్టం చేసింది. డీబీటీలకు రూపాయిలో 13 పైసలు, వడ్డీలకు రూపాయిలో 12 పైసలు చెల్లించారని వివరించింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు రూపాయిలో కేవలం 9 పైసలే చెల్లించిందని నివేదికలో కాగ్ కుండబద్దలు కొట్టింది. మూలధన వ్యయంలో రూపాయికి 9 పైసలే ఖర్చు చేశారని వెల్లడించింది. ప్రధానమైన పనులకు 9 పైసలే వెచ్చించారని నివేదికలో పేర్కొంది. మరోవైపు చెల్లించిన అప్పులు రూపాయిలో 7 పైసలే ఉందని నివేదికలో స్పష్టం చేసింది కాగ్. రెండు 2023-24 రాష్ట్ర సొంత పన్ను ఆదాయం 922 కోట్లుగా ఉంటే బడ్జెట్ అనుమతి కంటే ఇంధన శాఖకు 217 కోట్లు అదనంగా ఖర్చు చేశారని కాగ్ బయటపెట్టింది. శాసనసభ అనుమతి లేకుండా విద్యాశాఖ కోసం 240 కోట్లు అదనంగా ఖర్చు చేశారని కాగ్ స్పష్టం చేసింది. 2023 ఏప్రిల్లో రిజర్వ్ బ్యాంక్ ఇండియా వద్ద రాష్ట్ర ప్రభుత్వ లోటు 19 కోట్లు ఉండగా అది 2024 మార్చి నాటికి 33 కోట్లు లోటుకు చేరిందని కాగ్ వివరించింది. ఏడాది చివరికి పెట్టుబడుల ఖాతాలో అసలు నగదు నిల్వ అనేదే లేదని పేర్కొంది. 2023-24 నాటికి గత ప్రభుత్వం చేసిన అప్పులు 4,86,151 కోట్లుగా ఉందని కాగ్ చెప్పింది. ప్రభుత్వ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తి 34% ఉన్నాయని వెల్లడించింది. ఇంకోవైపు 2023-24లో 2,23,004 కోట్ల మేర ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చినట్లు తెలిపింది. 69,626 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పీడీ ఖాతాలకు బదిలీ చేశారని కాగ్ వెల్లడించింది. వల్ల జరిగిన నష్టాలని తెలుసుకోవాల్సిన బాధ్యత శాసనసభ్యులుగాను రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ వేదికగా మన మీద ఉంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా దుర్వినియోగం గురయ్యాయి. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టానురీతిగా ప్రభుత్వాన్ని నడపడం అనేది ఏదైతే ఉందో దానివల్ల వచ్చిన దుష్ఫలితాలు ఈరోజు మనం భరించాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మరోవైపు ట్రెజరీ బిల్లు ద్వారా కేవలం 14 రోజుల వ్యవధిలో 20,204 కోట్లు పెట్టి వాటిని 21,140 కోట్లతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రీడిస్కౌంట్ చేసిందని కాగ్ నివేదికలో పేర్కొంది. ఏడాది చివరి నాటికి పెట్టుబడుల ఖాతాలో అసలు నగదు నిలవేలేదని వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్గా 32,903 కోట్లు తెచ్చినట్లు తెలిపింది. ఈ మొత్తంలో 10,037 కోట్లు ఓచర్ల స్క్రూటినీ ద్వారా బయటపడిందని కాగ్ వివరించింది. అలాగే
విద్యుత్ సంస్థలకు సంబంధించిన నాన్ రికవరీ కాస్ట్ 14,014 కోట్లను ప్రభుత్వ లెక్కల్లో చూపించారని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఏ ప్రభుత్వమైనా అప్పు చేయడం సహజం. అయితే అప్పు చేసి తెచ్చిన డబ్బుతో ఆస్తులు సృష్టించగలిగితేనే ఉపయోగం. అప్పు చేసి డబ్బును పప్పు బెల్లాల్లా పంచితే ఉపయోగం ఉండదు. ఇదే విషయాన్ని కాగ్ లెక్కల్లో బట్టబయలైంది. ఇదే ఆనాటి జగన్ ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం ఏం చేసిందో చాలా దగ్గరగా చూడటం జరిగింది. గత 2-3 ప్రభుత్వాలు, అందులో చంద్రబాబు నాయుడు గారు పెద్దలు ఆయన 14-19 మధ్యలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు, అలాగే 19-24 మధ్యలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు కూడా పోల్చుకుంటే మరి 19-24 మధ్యలో ఏ విషయం మీద కూడా మనకి ఎక్కడ కూడా క్లారిటీ లేని ఒక పీరియడ్ అని మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. తాము ఎంతో ఘనంగా పరిపాలన చేశామని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ నేతలకు కాగ్ నివేదిక చెంపపెట్టులా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమమే పరమావధిగా భావించిన జగన్ అభివృద్ధిని గాలికి వదిలేశారు. ఇంకోవైపు సంక్షేమం సైతం పూర్తిగా అందివలేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీలో రోడ్ల పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ పెద్ద ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టిన సంగతి కూడా ఏపీ ప్రజలు మరవలేదు. మౌలిక సదుపాయాలపై అస్సలు దృష్టి సారించలేదు జగన్ ప్రభుత్వంలో పోలవరం కుంటుపడింది. 3 రాజధానులు అంటూ ఒక్క రాజధాని కూడా నిర్మించలేదు. సరైన పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు. చివరికి అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు కాగ్ నివేదికతో కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమని తేలినట్లయింది. మరోవైపు కాగ్ రిపోర్ట్ డైవర్ట్ చేయడానికే చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం పెట్టి ఫైర్ అయ్యారు. దానవీర సురకర్ణలో ఎన్టీఆర్ను మించి చంద్రబాబు నటిస్తున్నారన్న మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పులపై విష ప్రచారం చేస్తున్నారని ఎదురు దాడికి దిగారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల్ని మభ్యపెట్టేందుకే అని ఆరోపణలు చేసి మీడియా సమావేశం ముగించారు. అంటే అప్పుల విషయంలో, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఏ రకంగా వాళ్ళు తీసుకొని పోయారు అన్న విషయాలు నేను చెప్తా ఉన్నా. పదే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో అబద్ధాలు రాయిస్తారు. ఆ తర్వాత అదే విషయాన్ని పదే చంద్రబాబు మాట్లాడతారు. పనిలో పనిగా ఆ తర్వాత తన దత్తపుత్రుడితోనూ తనకు సంబంధించిన ఇతర పార్టీలో ఉన్న తన వ్యక్తులతోనూ ఇవే విషయాలు మళ్ళీ పదే మాట్లాడిస్తారు.